కావచ్చు, తర్వాత కొచ్చి కావచ్చు, లేకపోతే క్యాలికట్ కావచ్చు, కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాకు కొంత సమాచారం ఉంది. కానీ అది అక్కడ అభ్యర్థులకు ఇష్టమున్నా లేకపోయినా వాళ్ళు అంగీకరించాల్సిన పరిస్థితి తెచ్చింది. ఈ పరిస్థితిలో మార్జిన్ చాలా నాకు స్లైట్ గా ఉంటది. నాకు తెలిసి 1%, ఎవరు గెలిచినా 1%, 0.8 లేదంటే 1.5 ఈ పరిస్థితిలో గెలిచే పరిస్థితి వచ్చింది అక్కడ. అయితే ఆయన మూడోసారి కావడానికి ఎలాంటి అంశాలు దోహదపడతాయో దాన్ని బీజేపీ అందిస్తున్నది. ఇది ఇక్కడ మాకు అభ్యంతరకరం. ఎందుకంటే బీజేపీ సహకరిస్తున్నప్పుడు కడాఖండిగా ఖండించాల్సిన పరిస్థితి కూడా ఉండే. కానీ వాళ్ళకేం సంబంధం, మాకేంది, మేము వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ప్రత్యక్ష పొత్తు లేదు, ఇండైరెక్ట్ గా వాళ్ళకి సహకారం వస్తున్నది. ఆ పరిస్థితుల్లో కొంత వాళ్ళ మేనల్లుడి కోణం నుంచి కూడా ముఖ్యమంత్రి గారు ఆ కామెంట్ చేసి ఉంటారు. కానీ సిపిఐతో సిపిఎంతో ఇండియా కూటమిలోనో లేకపోతే ఇక్కడ సిపిఐతో పొత్తులో ఉండి వాళ్ళని విభేదించాలనో, మొత్తంగా భాజపా వ్యతిరేక శక్తుల్లో కాంగ్రెస్ తర్వాత అత్యంత ప్రభావవంతమైన శక్తి వామపక్ష పార్టీలే, అది సిపిఎం సిపిఐ. కానీ ఇక్కడ వాళ్ళతో కలిసి వచ్చే గెలుపు రేపటి రోజున కమ్యూనిస్టుల యొక్క అస్తిత్వాన్ని దెబ్బకొట్టే విధంగా ఉంటుంది. మీకు వెస్ట్ బెంగాల్లో ఆ ప్రాక్టీస్ అయింది. పరోక్షంగా బీజేపీ మమతా బెనర్జీని ఎదుర్కోవడానికి కమ్యూనిస్టులకు సహకరించిన విధంగా ఉంది. ఇక్కడ ముస్లింలకు అనుకూలంగా మమతా బెనర్జీ ఉంది అని ముస్లింలను గుడ్డిగా వ్యతిరేకించే భాజపా కాస్త వామపక్షాలను దగ్గరికి తీసింది. ఈ వామపక్షాల దగ్గర తీయడం వల్ల ఈ రోజు ఏమైంది, వెస్ట్ బెంగాల్ అవుట్ అయిపోయాయి, బీజేపీ ముందుకు వచ్చింది. సేమ్ కేరళంలో అదే స్ట్రాటజీ పోతున్నది. అలాంటప్పుడు కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అనలేను, ఆ స్థాయిలో నేను అనలేను. కానీ నేను క్షేత్రస్థాయి పర్యటనలో కూడా నేను సీక్రెట్ గా పోయినా ఒకసారి ఓపెన్ ఎందుకంటే కాబట్టి అది నాకు కొంచెం కనెక్టెడ్. అక్కడ మీ ఎల్డీఎఫ్ కూటమికి బీజేపీ సపోర్ట్ ఉంది కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అని